అల్పపీడనం ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నైలోని ప్రఖ్యాత సత్యభామ విశ్వవిద్యాలయం విద్యార్థులకు వరద కష్టాలు తప్పలేదు. అల్పపీడన మండల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చెన్నై శివారు కాంచీపురం జిల్లా సెమ్మనజేరిలోని 2000 ఎకరాల్లో ఉన్న సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ కారణంగా కళాశాలకు వారం పాటు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో పోస్టాఫీసు, బ్యాంకు, ఏటీఎంలలోకి కూడా వాననీరు ప్రవేశించింది. సత్యభామ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్లోకి వరద నీరు చేరడం వల్ల వందల కొలది కంప్యూటర్లు, సర్వర్లు, వివిధ యంత్రాలు నీట మునిగాయి. వరద నష్టం కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా. యూనివర్సిటీలోని విద్యార్థులను పడవల సాయంతో అధికారులు స్వస్థలాలకు పంపించారు. కళాశాలలో 20% పైగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. క్యాంపస్లో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. నీరంతా ఇంకిపోయేందుకు 2 వారాల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.